హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న స్వామి వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు వచ్చైతే వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. ఎందుకో మరి వర్షం ఇట్లా పడుతుందేమో అని నేను అనుకుంటున్నా, కానీ పడే ఛాన్స్ అయితే చాలా మటుకైతే తక్కువ ఉందని చెప్పేసి నేను మన ఇన్స్టాగ్రామ్లో చూసిన. కానీ పడితేనే బాగుండు. అసలు ఈ వెదర్ అయితే మొత్తం ఆనమలవుతుంది, కానీ వర్షం పడితే మంచిగా ఉంటుందని అయితే అనుకుంటున్నా. కొద్దిగా పడితేనే బెటరు. సో ఈరోజు మార్నింగ్ లాగా అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. చేస్తున్నట్టు కారం అన్నమా ఇప్పుడు జ్యోతి ఆకలి అవుతుంది. ఎవరికి? నాకే. తిన్నా అన్న మధ్యాహ్నం తినగానే వాళ్ళ దగ్గు నవ్వుతుంది. దగ్గర తెప్పేసి జ్యోతి నాకు ఇంకా ఏమో ఆకలి అవుతుంది. అన్నం ఉంది కదా కొంచెం టైంలో తింటారా? అందుకే కొంచెమే కలిపిన. నీ ఒక మనమా నేను కూడా తింటా. మరి ఏమొద్దు జ్యోతి గట్టిన ఉంటుంది. జ్యోతి ఇప్పుడు అమ్మ ఏమంటది? ఇష్టమైన అందరు తినాలి ఉంటుంది. ఏం చిరిసా మరి నువ్వు ఒక పెడతావా? చెల్లక కొంచెం నీకు కూడా వేస్తుంది. మరి లేపు వస్తలే నీకు కొంచెం వేస్తా బావా, కావాలంటున్నావు కదా. అంటే సరిపోదు మరి, ఇంకొంచెం మనమే వేస్తుంది. అంటే కొంచెమే మరి సరే. అందుకే నా గురించి తెలిసి కొంచెం ఆయిల్ పెళ్లిలో కూడా నేను వెజ్ తిన్నా తెలుసా? ఫస్ట్ గ్రేటే. పెళ్లిలో పప్పన వేసుకొని వంటలు తమ్ముడే చేసిడంటనా? పెళ్లి కూడా చేస్తాడు. యాక్చువల్లీ పెళ్లి కూడా వంటలు చేస్తాడు అదే, కానీ ఆయన పిల్ల చేసుకోడు కదా. అదే అందుకే అడిగిన. అల్లం ఎల్లిగడ్డ ఇది పచ్చి నూనె కాదు, పచ్చి నూనె పోస్తుంది అనుకున్నారు. ఇప్పుడు అంటే వేడి నూనె కాదు. ఇప్పుడు దాని మీద మంచి కొట్టింది అది. ఇట్లా తింటే కొంచెం మంచిగా తింటున్నాను. అన్నం మీద తింటున్నావా? ఇష్టపడి తింటున్నావా? ఇష్టపడే తింటున్నా. కొంచెం అల్లం ఎల్లిగడ్డ బాగుంటుంది. మరి ఇట్లా కూడా బాగానే ఉంటది. అన్నం కూడా మంచిగా ఉంటుంది. ఏమో నాకు అర్థమవుతుంది. ఎవరి టేస్ట్ వాళ్ళకి ఆనందం అన్న కదా. మరి నేను తింటే నన్ను అంటారు కదా మస్తు అంటాం కదా. నువ్వు విచిత్రంగా చేసావు అన్ని. నా ఇష్టం ఇది చూపెట్టి నేను జడ చూపెట్టి ఎంత లేదు. ఎవరు పెట్టిన పువ్వులు? అక్క చెల్లె అక్క ఇద్దరు కలిసి పెట్టారు. అంటే నిన్న పొద్దున బాయికాడికి పోయినాగా, చాలా పూలు ఉన్నాయిగా. ఇక అట్లా అని చెప్పి అక్క జుట్టు కిందికించి ఇటు ఇటు పెట్టింది. అయితే నాని అనికైనా చెల్లెగా ఉన్నాయి, ఇంకా కొన్ని మిగిలినవి కూడా. నాకు మల్లెపూలు కూడా తీసుకొచ్చినాము. మల్లెపూలు అవి కారం చూస్తుంటే ఎట్లా ఉంది. ఇంకేమో దాన్ని చేస్తుంది. సర్ది కారం సర్ది జ్వరం అన్నీ ఎగిరిపోతాయి. మరి అట్లా అని చెప్తే నేను ఇంకొంచెం ఎక్కువ వేస్తుంటాను. చాలు నాకు అదే. నేను అంతకంటే ఎక్కువ తినా జ్యోతి. ఇంకా అంతే చాలు. సో ఫస్ట్ బుక్ శిరీష నాకు పెడతారు ఇప్పుడు కదా. శిరీష చామక్క మస్తు చేస్తా పెడుతున్నా. మరి అట్లయితే చెప్పు, మంచిగా చెప్పు. పూనేది ఉప్పు జ్యోతి ఉప్పు కారము నేనే నిజంగా. ఉప్పు అయినా కారం అయినా నూనె అయినా ఉల్లిగడ్డ అయినా నేను పెట్టుకున్నా. బాగుంది నిజంగా. అంటున్నా నిజం చెప్పు. ఇప్పుడు వీడియో ఉంది కాదు అది. మంచిగా ఉంది. మంచిగా ఉంది. నేను ఫస్ట్ చెమటలు వస్తాయి నాకు. ఫుల్ చెమటలు వస్తాయి రోజు పెళ్ళికాడ కూడా. చెమటలు వచ్చినాయి. ఎక్కువ పెట్టుకో. ఉల్లిపాయ పెట్టుకో బాగుంటది. తినే పెట్టుకుందాం. నేను ఇప్పుడే చాయ్ తాగినా. నాకు వేయ కూడా వేయలేవుడు. నీకు వేయొద్దనే వచ్చి పోయలే. నీకు పాలు చాయ్ తాగొచ్చు జ్యోతి నువ్వు. నేను కూడా తాగలేదు. నన్ను ఫాలో అవ్వచ్చు నువ్వు. నా ఆరోగ్యం మంచిగా నీ ఆరోగ్యం బాగుంటుంది. అవునా? బాగుంది కదా. నిజంగా బాగుంది. నిజంగా మంచిగా కలిపిన నేను. అందుకే చెప్పినా కలిపినాను. అయితే ఏం చేసింది, చల్లన్న ముందు కదా అని చెప్పేసి బియ్యం తక్కువ అడిగింది నైట్కి. నానే సగం ఏం కాదు, వేరే బాగుంది పెట్టు. లేకపోతే అది పప్పకు రొట్టె చేస్తారు. ఏం చేస్తారు? రొట్టె ఇంకో రొట్టె వేయాలి. నేను తింటా. సరే నువ్వు కూడా అదే చెప్పినా. తినడా శిరీష? తినిపించినావుగా. నేను తినిపించిన మొత్తం తినలేక అప్పుడు. అంటే కొంచెమే కలిపిన. నేను ఫస్ట్ టైం తినబెట్టిన అందుకని. అంటే కొంచెం నిన్న తినలేడు. ఇక ఫస్ట్ ఎక్కువ కలిపొద్దు అని చెప్పి కొంచెమే కలిపిన. అది మొత్తం తినేసింది కదా. అంటే కరెక్ట్ టైంకి ఆయనకి ఆకలి వేసింది కదా, అందుకే ఆ టైంకి కరెక్ట్ తినిపించేసరికి మంచిగా తిన్నాడు. కొంచెం లేట్ అయినా ఇక ఆయనకి ఆకలి ఉండదు, పాలు తాగేస్తాడుగా. తినబుద్ధి కాదు. టైంకి పెట్టేసాం అనుకో మంచిగా తినేస్తాడు. టైం అయింది కాబట్టి దబ్బునే చేసి ఇచ్చిన.
నానికి ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా ఆమె హోంవర్క్ రాపిస్తుంది అక్క చదివిస్తుంది కదమ్మా చెప్పు హాయ్ చెప్పు హాయ్ హాయ్ నేర్చుకుంటాడు మాట ఇది కూడా మాట నేర్చుకుంటే పిన్ని అని పిలవాలి పిన్ని బాబాయ్ అంటాడు అప్పుడు పిన్ని అనాలి ఎప్పుడు పిలుస్తాడేమో పిన్ని పిన్ని అని పిన్ని అని కూడా రావాలి మస్తు భరిస్తుంది మొన్న నేను లేను కదా అక్క వాళ్ళు ఇక్కడ చిన్న టేబుల్ మరి ఇప్పుడు అలవాటు లేదు అయితే నేను ఆ రోజు నైట్ వచ్చి వంట చేసిన కదా ఈడ ఫ్యాన్ ఉంది పెట్టుకున్నాను అప్పుడు నేను కూడా పెట్టాను ఈడ ఫ్యాన్ ఉంది అని చెప్పి ఫ్యాన్ పెట్టుకొని నేను కూడా వంట చేసిన మంచిగానే వచ్చింది ఇక అంటే మనకి మంచిగా వస్తుంది ఈడ అంత గాలి పోదు ఇటు మన ఫేస్ కి తలుగుతట్టు వస్తుంది గాలి సెట్ అయితే ఇంకోటి తీసుకుందాం మరి మంచిగా ఉంటది ఎండాకాలం వరకు అంటే ఈడ వంట వేసుకుంటే ఇట్లా పోతాం కాబట్టి ఫ్యాన్ ఉంటది ఏమంత అనిపించదు కొద్దిసేపే కదా గంట సేపే ఉంటాం అయ్యే కిచెన్ లో మరి ఇటు అన్నం అవుతుంది డాడీ వాళ్ళకి గట్క వేసేసిన అయిపోయింది అన్నం పెట్టిన ఇటు కూర ఉంది వంకాయ మైక్ కావాలంటే క్రియాంశ్ కావాలి ఇయ్యలే ఎప్పుడు ఇస్తారు అన్నట్టు ఇనకి పెడతా మాట్లాడు బావా మాట్లాడు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు అందరికి హాయ్ చెప్పు చెప్పు హాయ్ నవ్వుపియాలి హాయ్ నాని గుడ్ మార్నింగ్ ఎప్పుడు లేచినవరా నువ్వు 6:30 లేపిందా హాఫ్ అన్ అవర్ రెడీ అయిపోయినవరా నువ్వు 6:30 7 అవుతుంది మరి బస్ ఎప్పుడు వస్తుంది నాన్న బస్ ఎప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుందా 7 తమ్ముడు లేస్తుండు రెడీ మొత్తం పోదమ్మా మమ్మీ తల్లి నీకు బండి లేదు నాన్న నేనే రావాలి అలా సరే రావాలా మరి బండి లేదు తాత డ్యూటీకి పోయిండు సరేనా మన ఇద్దరం పోదాం టిఫిన్ చేసినావా పాలు తాగినావా మమ్మీ రోజు ఏదా పెట్టిందారా బాక్స్ పెట్టిందా మరి నువ్వు ఇప్పుడు ఏం తినకుంటున్నావు పోతావారా మళ్ళీ ఎప్పుడు తింటావు మరి మధ్యాహ్నం తింటావా 2 టిఫిన్స్ పెడతాయి నీకు ఒకటి ఎప్పుడెప్పుడు అంటే 2 టైమ్స్ తింటావు మధ్యాహ్నం వచ్చినాక తినవు మళ్ళీ హాయ్ శిరీష గుడ్ మార్నింగ్ బాబా ఏం చేస్తున్నావు పోయి రూమ్లో పాలు పెట్టిన ఇక్కడ సైడ్ జీలకర్ర వాటర్ పెట్టి జీరా వాటర్ సో జీరా వాటర్ రోజు అలవాటు అయిపోయింది మీరేం తాగుతారు నేను కూడా తాగుతున్నా మీరు కూడా తాగుతారా నేను నువ్వు బావా ముగ్గురమే పప్ప ఉంటే పప్ప అంటే కొంచెం పప్ప అంబలి చేసిరా అంబలి అయిపోయింది అక్కడ పెట్టేసింది పొద్దునే లేచి అక్క బాక్స్ రెడీ చేసేదిగా అంబలి కూడా కాసేసింది నాని అని కాదు అందరికి మనకే టిఫిన్ అయిపోయిందా టిఫిన్ ఇగో ఇడ్లీ కూడా వేసేసింది గ్రేట్ అసలు పొద్దున్నే ఇడ్లీ అయిపోయింది అంబలి అయిపోయింది నానియానికి బాక్స్ కూడా అయిపోయింది ఇప్పుడు పొయ్యి మీద పాలు ఉన్నాయి పాలు తాగేసి మళ్ళీ టిఫిన్ చేయడం ఇక ఏం పని లేదు ఇంకొంచెం చెయ్యాలి అవన్నీ సరిపోవు ఇంకో ప్లేట్ పెడితే సరిపోతుంది ఇంకొక చాయ్ పాలు తాగేలోపు అయితే చట్నీ కూడా ఉంది ఆల్రెడీ చేసింది అయితే ఒక పని చేయి తొందర ఇది పెట్టేసి తొందర స్నానం చేసుకొని రెడీ చేయాలి సరే షూటింగ్ కూడా ఏడా బయటికి సరే మీరు ఏంటంటే అటు ఫోటోషూట్ సిరీస్ నేను చెప్పినా నేను తొందర రెడీ అయితే ఫోటోషూట్ దొరుకుతుందని చెప్పినా కదా సరే బావ సింపుల్ సీట్లే కట్టుకోరే నువ్వు ఫేస్ అంటే ముఖం కడుకున్నావా ఎవరు కడుకున్నా బయట వాటర్ పోయి తొందర పొద్దున్నే పోయినావు కదా నేను కూడా 5:30కి లేచిన రోజు అక్క వంట అని చెప్పేసి నేను డైరెక్ట్ బయటకి వెళ్ళిపోయినా వాకింగ్ చేసిన ఇక అమ్ముని వచ్చేసిన పాలు అమ్ముతున్నాయా కారు పల్టీలు ఏం జ్యోతి పొద్దులా న్యూస్ పెట్టుకొని చూస్తున్నావు నువ్వు అంటే వానమూలు అయింది కదా వర్షం ఎన్ని రోజులు పడుతుందో చెప్తారు కదా అందుకని అసలు వాననే పడతలేదు ఎన్ని రోజులు పడుతుందని ఆలోచిస్తున్నావా అంటే మూలు అయింది కదా అన్న మూలు అయింది జ్యోతి ఎన్ని రోజులు అవుతుంది అది అవుతుంది పోతుంది అదే దాంట్లో చెప్తారు కదా సపరేట్ గా వస్తుంది ఒక ఛానల్ నేను మొన్న చూసిన ఒక వీడియో చూసిన ఒక పంతులు గారు చెప్పారు ఈ సంవత్సరం మేరకు వర్షాలు చాలా తక్కువ పడతాయని చెప్పిండు తక్కువ పడితే ఆగమే ఎందుకో మరి తెలియదు నాకు కూడా కానీ అయితే నువ్వు టీలు ఏం చెప్తావు చెప్తారు ఇవాళ రేపు ఈదురు గాదులతో వర్షాలు అని చెప్పేసి వస్తుంది హెడ్ లైన్ ఒకసారి చూస్తున్నాం వచ్చిపోయింది ఇంతకు ముందుకు అంటే కొన్ని మండలాల్లో బాగా ఎక్కువ గాలులు వీచే అవకాశం ఉందని చెప్పేసి వచ్చింది బంగారం రేట్ ఎంత పెరిగింది అన్న బంగారమా ఎంత పెరిగింది 73,000 ఉంది తులమా ఎండి
90,000. ఎన్ని తక్కువ ఉండాలి జ్యోతి? ఎండ ఎక్కువైంది. అదేంది? ఏమో అంటే పెళ్ళిళ్ళ సీజన్ కదా అందుకని చెప్పి కావచ్చు. కానీ ఈ టీవీలో చూసినా స్టేటస్ పెట్టేది, స్టేటస్లో కూడా చూసిన మస్తు ఎక్కువ ఉంది. ఈ మధ్యలో పెళ్లి చేసుకునే పని అవుతుంది ఇక అయినట్టే. పాపం ఆడపిల్లల తండ్రులు పరిస్థితి ఏంది. అందుకని చాలా మటుకు ఏంటంటే బంగారం తక్కువ ఉన్నప్పుడే పిల్ల తీసి పెట్టుకోవాలి. కానీ ఇక 73,310 రూపాయలు కేజీ వెండి, తులం బంగారం. కేజీ వెండికి 90,000. ఎందుకు అట్లా? వెండి అంటే మీ పటగొలుసు చేసుకునేదే కదా. కేడిఎం అదే కేడిఎం చొక్కం ఉంటుంది కదా. అంతగానం అన్నా ఇప్పుడైతే మనకి ఆ పనులు ఎత్తి మా ఇంటి పండగ మా విలేజ్ టీం మొత్తం మళ్ళీ ఎందుకు వేసి టీవీ లేదు అంటే సినిమా బాధలు కూడా సాటర్డే కదా ఒక్కొక్కసారి అట్లా వేస్తారు. అంటే ఆ రోజు మిస్ అయిన వాళ్ళు మళ్ళీ చూడాలని చెప్పేసి మళ్ళీ చూడాలని కూడా గంట ప్రోగ్రామ్ అది గంట సేపు చూస్తారా మళ్ళీ? 12 వరకు వస్తుంది. అయితే 12 వరకు వస్తుందా? 12 వరకు వస్తుంది. సినిమా టైం వేసిరు 9 o'clock కి సినిమా వస్తుంది. సరే చెప్పడం మర్చిపోయింది. 3 hours అది. 3 hours అయితే 12 o'clock వరకు వస్తుంది. ఇక అందరు ఎంట్రన్స్ 12 అన్న 11 వరకు వస్తుండొచ్చు. ఇది తెలుస్తుంది. కరెక్టే 1 hour అది 1 hour 12 వరకు అయిపోతుంది. కరెక్టే చెప్పినా. 10, 11, 12 వరకు ఉంది అది. కిరాణి జమ్మలో స్నానం చేసుకున్నావారా? ఇంత పొద్దున స్నానం చేయించలేదు. పొద్దున ఏం లేదు, కొంచెం సతాయిస్తుండో స్నానం చేపించి తినబెట్టి కొద్దిసేపు పడుకోబెడితే అయిపోతుంది కదా. ఇడ్లీ ఉంది తినిపిస్తా కొద్దిసేపు. ఇప్పుడే స్నానం చేయించిన కదా తినిపించచ్చు. కాకపోతే కొద్దిసేపు ఎత్తుకుందామని. నేను ఎత్తుకోలే కదా లేచినప్పటి నుంచి ఎక్కువ. పని అయిపోయింది. వంట వేయాలి. ఇంకా ఇంట్లో పని బట్టలు బాసలు ఎల్లుడడం నీళ్ళు జల్లి ముగ్గు పెట్టడం మళ్ళీ టిఫిన్ చేసినాము. ఇట్లా అయిపోయింది. నాన్నగారిని బాక్స్ రెడీ అయిపోయింది. నాన్నగారిని స్కూల్ పంపించేసినాము. నీళ్ళు పంపిస్తున్నావా? కిరాణి చెమ్మలు రై రైలు బంగారు పండులు ఎన్నిల పండులు రై రైలు నవ్వు వస్తాలే. ఆకలి ఇస్తుంది. ఆకలి ఇస్తున్నా ఆకలి ఇస్తుంది బాబాయ్. తొందరగా పడుకోబెట్టాలి. టిఫిన్ ఉందా? ఎప్పుడు అయిపోయింది? రెడీ టిఫిన్ రెడీ అయింది. లంచ్ ప్రిపేర్ చేయాలి. లంచ్ బాగా తినలే ఇంకా పొద్దున్న నుంచి? తినలే. అదొకటి ఉంది, నేనే తినేసిన. మిగిలిందా? ఎక్స్ట్రా పెట్టినట్టు? ఎక్స్ట్రా కాదు, అది ఇట్లా ఉంటుంది కదా కాయలాగా బాదం, అది పలిగిపోయింది. ఇప్పుడు పని ఏముంది మరి? వంట పని ఉంది బావా. కూర ఇంకా కూర కడిగోలే. అయితే బియ్యం అయితే కడిగి పెట్టేసినాము. టిఫిన్ చేసి వంట వేసేసి అయిపోతుంది. ఇక రెస్ట్ తీసుకోవచ్చు. సమ్మర్ బాగా అయినా టైం గడుస్తలేదు. ఎండాకాలం టైం గడవదు అసలు. అదేంది నిజంగా గడవదు. టైం అనేది అట్లనే అయిపోతుంది. పొద్దు ఉంటది అంటారు కదా ఎండకి, పొద్దు ఎక్కువ ఉంటదిగా అట్లా అని చెప్పి గడుస్తలే టైం. ఇంకా 9 అవుతుంది. మేము బట్టలు బాసలు ఉతికేసరికి 11, 12 అవుతుంది. మొన్నటి తొందర నేను ఊరికి పోయినా మమ్మీ వాళ్ళ ఇంటికి. అప్పటి నుంచి అక్క తొందరగా స్టార్ట్ చేసింది పని. నేను వచ్చినాక కూడా ఇంకా ఇద్దరం కలిసి చేస్తాం కాబట్టి ఇంకా తొందరగా అయిపోతుంది. మళ్ళీ ఎండకి కూడా చేయాలంటే ఇబ్బంది అవుతుంది కదా. ఉన్న పని అంతా పొద్దున 10 లోపు చేసినాం అనుకో, ఆడ ఎండ ఉండదు ఏముండదు, తొందరగా పని కంప్లీట్ అయిపోతుంది. పొద్దున నల్లు వస్తుంది. మళ్ళా పైన ట్యాంక్ నుంచి తీసుకోకుండా మనకు సంపులో నిండు ఉంటాయి, అట్లా కూడా మంచిగా ఈజీ ఉంటాయి. తొందరగా పని చేసుకోవచ్చు. టైం చూడు 9:30 అవుతుంది. ఈయనకి 9 o'clock వరకు పెట్టేయాలి అసలు. కాకపోతే ఇక పని చేసి వాష్రూమ్స్ కడిగి తల స్నానాలు చేసరికి మాకు లేట్ అయింది. శనివారం అప్పుడు అయితే శనివారం అయితే తొందరగా పని చేసి తల స్నానాలు చేసుకొని మంచిగా దీపం ముట్టిస్తుండే అక్క. అందరం పూజా కాడ ఉంటుండే, మంచిగా అనిపిస్తుండే. అప్పుడు బయట గడగడము, ముగ్గులు పెట్టడము, కడపలు గడగడము. అంటే ఇక దీపం ముట్టిస్తే స్పెషల్ అనిపిస్తుంది ఇంట్లో, ఏదో పండుగ పండుగ వాతావరణం ఉంటుంది. 1 year వరకు వేయరు కదా చెప్పి 6 months అయిపోయినా సరే అన్నాడు. అవునా? 6 నెలలకు పొద్దు మాపు సంవత్సరం గడిచినట్టే కదా. క్రియాంష్కి పుట్టెంటుకలు కూడా తీయాలంటే మొన్న నేను వచ్చినాక చెప్పింది అక్క. 21కి ప్లాన్ చేసినాం రా పుట్టెంటుకలు అని అన్నది. మరి అదే ఇంకా క్లారిటీ చెప్పలే అక్క, నాకు కూడా అనలేదు. మనకు కూడా క్లారిటీ లేదు. సో పెద్దలు అడిగితే గుడికాడ అని చెప్తే ఓకే అన్నాడు. ఇంటికాడ అయితే ఇంటికాడ వేరే ముహూర్తం ఉంటుందట. ఆ ముహూర్తం లోపు ఎవరితో తీపియాలో తీపించుకుంటున్నాం అని చెప్పి చెప్పిండు. మళ్ళీ అసలు అనుకున్న టైం ఉంది ఇంకా. ఈరోజు అంటే 14 కదా, 13 కదా.
అనుకుంటే అనుకుంటే టైం గడిచిపోతూనే ఉంటుంది ఆ పని ఈ పని. మళ్ళీ పెళ్ళిళ్ళు వస్తూనే ఉంటాయి ఎండాకాలంలో. ఇప్పుడు కార్డు వచ్చింది, ఒక 19th వచ్చింది మళ్ళీ పెళ్ళి. నేను చెప్పిన అన్న కార్డు పంపించిండు, అవునవును అక్క వాళ్ళ మైలారం నుంచి తీసుకొచ్చి నిన్న. తిందామా శిరీష? తిన్నాం. టైం 10 అవుతుంది, ఎందుకే లేట్ అయింది? 10 అది చూడు ఒకసారి. 9:30 అవుతుంది. మరి హాఫ్ అన్ అవర్ ముందే చెప్తున్నా. ఇంకా హాఫ్ అన్ అవర్ ముందే కానీ రోజు ఎప్పుడు తింటామో 8-8:30 తింటాం మనం. 8:30 తిన్నామా? మరి రెగ్యులర్ 9:30 10 లోపు తింటుండే. ఇప్పుడు టైం అదే అయిందిగా. పనంతా కొట్టుకోరు, టిఫిన్ లేట్ చేసారు. పని అయిపోయినాక టిఫిన్ చేద్దామని ఆయన. ఇప్పుడు తిన్న తర్వాత మళ్ళీ వంట ప్రోగ్రామ్. కొంచెం రెస్ట్ తీసుకున్నాక అంటే మధ్యాహ్నం తింటాం కదా 1కి అట్లా, అందుకే. అన్నం వేసుకోరా. సరిపోతా జ్యోతి నీకు ఇడ్లీలు? నచ్చదు ఇడ్లీ. ఎన్ని తిన్నావు ఇప్పుడు? 5 6. కాజోతి కాదు, నీకు నచ్చకుండానే 10 తిన్నావంటే 6 తిన్నావంటే మరి చట్నీ కొంచెమే అనంటే ఎక్కువ వేసింది. ఈ ఉన్న ఇడ్లీకి చట్నీ ఎక్కువైంది, మళ్ళీ ఒకటి వేసుకున్నా. ఇష్టం లేనప్పుడు తినొద్దు, ఇష్టం లేకుండా కూడా తింటారా? వేసి పెడుతుంది. ఇప్పుడు ఎన్ని తిన్నా మొత్తం? ఇడ్లీ 6 తిన్నా. చట్నీ మిగిలింది ఇప్పుడు? సరిపోతుంది. సరిపోలేదు, చట్నీ సరిపోలేదు, మళ్ళీ చట్నీ వేసుకో, ఇడ్లీ వేసుకో. అన్నం తింటా ఈజీగా 10 తినొచ్చు వచ్చి. నాకు తినబుద్ధి అయితే మరి ఇది తినబుద్ధి కాకపోతే గంత తింటే నువ్వు అర్థం చేసుకో. ఇక అయితే అమ్మ జ్యోతి లావవుతుంది కామెంట్స్ వస్తున్నాయి కదా. మొత్తం ఒక మంత్ ఉబ్బుతుంది, అనిపిస్తలేవు. అయితే తింటుంది, మంచిగా వండుకుంటుంది. చేతుడు ఏం కాదు జ్యోతి, అప్పుడప్పుడు కావాలి. లడ్డు కావాలి, బక్కకు కావాలి, జ్వరం రావాలా, జ్వరం పోవాలి, అన్ని మామికలు పోతాయి. లడ్డు అయితే మస్తు ఆయాసం అవుతుంది. మరి అందుకని వాకింగ్ చేయాలి. నువ్వు తిన్నాక వాకింగ్ చేస్తావు, అర్థమవుతుందా? వాకింగ్ చేస్తున్నావు నువ్వు? వేసలే ఎప్పుడో 5 నిమిషాలు. మరి అది కూడా గొప్పనే కానీ అన్నం వేసుకురావద్దు, అన్నం వేసుకురావద్దు.